ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనల్ని ఎంతగానో కాపాడి మరలా ఈ 2024వ సంవత్సర కాలంలో సెప్టెంబర్ నెల ఈ రెండవ ఆదివారం, ఈ సెప్టెంబర్ నెలలో ఈ మొదటి వారంలో ఈ రెండవ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ ఈ రాత్రి 7 గంటల సమయంలో యూట్యూబ్ ఛానల్లోనూ ఫేస్బుక్లోనూ ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఎంతో భయంకరమైన ఈ గడిచిన వారములో ఎంతో భయంకరమైన పెను తుఫానులు, వరదలు, తుఫానులు ఇంచుమించుగా విజయవాడ పట్టణం అంతా కూడా ఎంతో భయంకరమైన తుఫాను చేత, వరదల చేత అతలాకుతలమైన పరిస్థితుల్లో మరి దేవుడు మనలందరినీ కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన బలిష్టమైన, ఆయన కృపగలిగిన హస్తముల చేత మనలందరినీ భద్రపరిచి మరలా ఈ ఆదివారం కూడా మరి పగటి వేళంతా మందిరములో మనం అందరం చేరి ప్రభువును స్తుతించి మహిమపరిచి మరలా ఈ రాత్రి వేళ మరి ప్రత్యేకంగా ఈ రాత్రి వేళ ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి మా ప్రియులందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. రాత్రి వేళ మరి మనము ప్రార్థన చేసుకొని అలాగే చక్కటి పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరిచి ఘనపరిచి మరి రాత్రి వేళ దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్య ధ్యానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కనుక రాత్రి వేళ మరి మీ కుటుంబ సభ్యులందరూ కూడా లైవ్ కార్యక్రమానికి మీరందరూ కుటుంబీకులందరూ క్షేమంగా ఉన్నారా? మరి మీ రాత్రి కుటుంబీకులందరూ లైవ్కి దగ్గరగా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. సమయంలో మరి ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగల ఆయన, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నమ్మదగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున ఎంతగానో మమ్మల్ని మీరు కాపాడి ఈ రాత్రి వేళ ప్రభువా నాయన సెప్టెంబర్ నెలలో ఈ రెండవ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మరొకసారి ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు అయా. ఈ రాత్రి వేళ ప్రభువా ప్రార్థనలో మీరు ఉండండి, వాక్య ధ్యానంలో ప్రభువా అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. మీ బలమైన కార్యాలు మీరు జరిగించండి నాయన. భయంకరమైన తుఫానులు, వరదల నుంచి మమ్మల్ని విడిపించారు ప్రభువా. అయా నాయన ప్రార్థన చేస్తున్నాను ప్రభువా నాయన, ఇంకా వరదలలో చిక్కబడిన వారిని అందరికీ కూడా మరి చక్కటి వసతులను మీరు దయచేయండి, సహాయం చేయండి నాయన. బలహీనముగా ఉన్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నారు. మరి వ్యాధి బలహీనతలన్నిటినీ కూడా మీ హస్తముల చేత మీరు ముట్టి స్వస్థపరచండి నాయన. మీ బలమైన కార్యాలు జరిగించి నడిపించండి నాయన. రాత్రి పాట పాడుతున్నప్పుడు నీ ఆత్మను ప్రభువా నిన్ను స్తుతించడానికి కృప చూపించి సహాయం చేయండి. వాక్య ధ్యానములో మీరుండండి, నడిపించి బలపరచండి. మహిమ ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారం మరి కొనసాగుతుంది కనుక మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ నిలవైన వారందరికీ షేర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని చూసిన మీరందరూ లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబర్ చేయండి. మా ఛానల్ కోసం మరి ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు.
ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో ఈ రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనల్ని ఎంతగానో కాపాడి ఈ సెప్టెంబర్ నెల మరలా ఈ 2వ ఆదివారం పునరుద్ధానపు ఆదివారం వేళ మరొకసారి యూట్యూబ్ ఛానల్లోనూ ఫేస్బుక్లో లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి దేవుడు తన కృపా కనికరాన్ని ప్రభు మన పట్ల మనం చూపించాడు. ఈ దినాన ప్రార్థన చేసుకొని చక్కటి పాట ద్వారా ప్రభువుని మనం స్తుతించి మహిమపరిచి రాత్రి వేళ మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానించే ముందు మనం అందరం మన 2 చేతులు పైకెత్తి పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, ఆయన ఆత్మతో మనం అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉన్నవారు అందరూ కూడా అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనములో ఉన్న దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయునో అని అపోస్తలుడైన పౌలు గలతీ సంఘమునకు ఈ చక్కటి మాటలు మరి ఆయన వ్రాస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు గారు ఎంతో శ్రేష్టమైన పరిచర్య ఆయన చేశాడు. మరి ఇంచుమించుగా మరి దేవుని సేవ నిమిత్తం ఎన్నో శ్రమలు అనుభవించి కొరడా దెబ్బలు నెట్టివేయబడి రాళ్లతో కొట్టబడి చివరికి చెరసాలలో బంధింపబడినప్పటికీ కూడా మరి దేవుని ఆత్మ తీవ్రతను బట్టి, దేవుని ఆత్మను బట్టి ఆత్మపూర్ణుడై పౌలు గారు చెరసాలలో ఉన్నప్పటికీ కూడా తనకు అప్పగింపబడిన సంఘ విషయములో ఏమాత్రమును కూడా శ్రద్ధ చేయకుండా శ్రద్ధ కలిగి సంఘాన్ని ఆత్మీయంగా బలపరచాలనే ఉద్దేశముతోటి అపోస్తలుడైన పౌలు గారు మరి సంఘములకు ఒక్కొక్క సంఘమునకు ఒక్కొక్క పత్రిక రాశాడు. ఒక్కొక్క సంఘానికి 2 పత్రికలు రాశాడు. కొంతమంది పౌలు గారికి శిష్యర్కం చేసిన శిష్యులని బలపరచడానికి కూడా ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క పత్రిక, ఇంకొక శిష్యుడికి 2 పత్రికలు రాసేలాగా ఆత్మీయంగా తనకు అప్పగింపబడిన పరిచర్య సంఘ బిడ్డలను ఆత్మీయంగా బలపరచడానికి, ఉజ్జీవపరచడానికి పౌలు గారు రాసిన పత్రికలు ఎంతో మనకి దోహదపడుతూ ఉంటాయి. కనుక ఈ రాత్రి వేళ మరి దేవుడు ఈ సెప్టెంబర్ నెల 2వ పునరుద్ధానపు ఆదివారాన్ని ప్రేమించి దేవుడు మనకిచ్చిన చక్కటి వాక్య భాగము మరి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనములో పౌలు గారు చెప్పిన మాటలు గలతీ సంఘానికి చెప్తున్నాడు. అలనాడు గలతీ సంఘానికి చెప్పిన మాటలు ఈ రాత్రి వేళ నాతో, నీతో, మనందరితో, సంఘాలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ రాత్రి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనములో ఉన్న దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మొట్టమొదటి 7వ వచనములో మోసపోకుడి అని వాక్య భాగములో చెప్తున్నాడు. దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని చక్కటి 2 మాటలు ఇక్కడ వాక్య భాగములో సెలవిస్తూ ఉన్నాడు. ప్రస్తుత కాలములో ఎక్కడ చూసినప్పటికీ కూడా మోసమే 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 మనకు కనబడుతూ ఉంది. ఎక్కడ నీతి న్యాయం ఎక్కడ కూడా కనిపించడం, అంత అన్యాయం, మోసం, మోసమే, దగ, మోసమే మనకి కనబడుతూ ఉంది. కనుక మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు అని బైబిల్లో చెబుతూ ఉన్నాడు. కనుక పరిశుద్ధ గ్రంథములో మోసపోకూడదు. దేవుడు ఎంత మాత్రమును కూడా వెక్కిరింపబడని బైబిల్లో చెప్తున్నాడు. నీ భక్తి విషయములో, నీ ప్రార్థన విషయములో, ఎందుకంటే
మరి నీ దేవునికి ఇచ్చే అర్పణల విషయంలో, యథార్థత విషయంలో, దేవుని విషయంలో మోసపోకూడదు. దేవుడు వెక్కిరింపబడడు. ఎందుకంటే నీ భక్తిని బట్టి, నీ యథార్థతను బట్టి మరి దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడని వాక్య భాగములో చెప్తున్నాడు. నువ్వు ఎలా జీవిస్తే దేవుడు అలాగే నిన్ను దీవిస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఎలా ఉంటే అలాగే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. కనుక మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయునని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, రాత్రి వేళ పరిశుద్ధ గ్రంథములో కొన్ని మోసాలు, ఎందుకంటే మనల్ని మనమే కొన్ని సందర్భాల్లో మన శరీరంలో ఉన్న కొన్ని ఆశలు, మన శరీరంలో ఉన్న కొన్ని అవయవాలు, మన శరీరంలో ఉన్న కొన్ని ఆలోచనలు, మన స్నేహం, ఎందుకంటే మనలో ఉన్న గర్వం కొన్ని మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. కనుక మోసపోకూడదు అని వాక్య భాగంలో చెప్తున్నాడు. మనుషుడు ఎన్నో మార్లు మోసపోతూ ఉంటాడు. కానీ దేవుని బిడ్డలమైన మనం, ఈ వాక్యాన్ని విన్న మనం మరలా ఎప్పుడూ కూడా మోసపోకూడదు. ఎందుకంటే దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు ఎప్పుడు కూడా దేవుడే. యుగాలు తరాలు మారినప్పటికీ కూడా దేవుడే. ఆయన యుగములకు తరతరములకు ఆయన దేవుడు ఒక్కడే. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని బైబిల్లో చెప్తున్నాడు. కానీ ఈ రోజున మనుషులు మోసపోతున్నారు, భక్తులు మోసపోతున్నారు, విశ్వాసులు మోసపోతూ ఉన్నారు, దైవ సేవకులు మోసపోతున్నారు, సంఘాలు మోసపోతున్నాయి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు అని పౌలు గారి ద్వారా గలతీ సంఘమునకు ఆయన హెచ్చరిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆది కాండములో దేవుని వాక్య భాగములో సర్పం చేతిలో అవ్వమ్మ ఆదాము మోసపరచబడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. చివరికి ఆ మోసము ద్వారా ఏదేనులో ఉన్న మరి ఆదాము అవ్వమ్మలో మరి బయటికి నెట్టివేయబడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. కేవలము సర్పము యుక్తి ద్వారా, సర్పం మోసము ద్వారా, అపవాది మోసము ద్వారా ఏదేను తోటలో నుంచి అవ్వ ఆదాము నెట్టివేయబడిన తర్వాత వారు దిగంబత్వాలని మరి కలిగి చూసినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథములో ఇస్సాకు కూడా, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కూడా తన కుమారుడు చేతిలో ముమ్మారు మోసపరచబడినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. సొంత కుమారుడే తన తండ్రిని ఎలా మోసం చేశాడో ఇస్సాకు యాకోబుల యొక్క వృత్తాంతములో బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. ఆది కాండం 27వ అధ్యాయములో దేవుని వాక్య భాగములో ఆ మాటలు బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నాయి. ఆది కాండం 27వ అధ్యాయం 9వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. దేవుని వాక్య భాగములో, నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తేమో, వాటిలో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనమ్యములను అతనికి చేసేదను. బైబిల్లో చెబుతూ ఉన్నాడు. దేవుని వాక్య భాగములో బైబిల్లో 15వ వచనాన్ని చదువుతున్నాను. ఆది కాండం 27వ అధ్యాయం 15వ వచనం. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు యాసావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను గనుక, దేవుని వాక్య భాగములో బైబిల్లో చూస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్య భాగములో 18వ వచనం, అతడు తన తండ్రి యొద్దకు వచ్చిన నా తండ్రి అని పిలువగా, అతడు ఏమీ నా కుమారుడా నువ్వెవరవని అడిగాను. అందుకు యాకోబును, నేను యాషావను నీ జ్యేష్ఠ కుమారుడు, నీవు నాతో చెప్పిన ప్రకారంగా చేసి ఉన్నావు. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండమని నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనను వాక్య భాగంలో చెప్తున్నాడు. కనుక పరిశుద్ధ గ్రంథములో సొంత కుమారుడు తన తండ్రిని ఏ రీతిగా మోసం చేస్తూ ఉన్నాడో దేవుని వాక్య భాగములో
ఇక్కడ బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఒక్కొక్కసారి మన సొంత వాళ్ళే, కన్నవాళ్ళే, దేవుని వాక్య భాగంలో తోడబుట్టిన వాళ్ళే, సొంత కడుపును పుట్టిన వాళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటారు. దానికి నిదర్శనం పరిశుద్ధ గ్రంథములో యాకోబు యొక్క మోసం. యాకోబు తన తండ్రినే మోసం చేస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. తన అన్నకు రావలసిన దీవెనను, ఎందుకంటే తండ్రిని మోసగించి యాకోబు ఎలాగ దీవెన సంపాదించుకున్నాడో ఆదికాండం 27వ అధ్యాయం అంతా కూడా పరిశుద్ధ గ్రంథములో మోసం బైబిల్లో కనబడుతూ ఉంది. ఒక్కొక్కసారి మనల్ని కన్నవారే, మన తోడబుట్టిన వారే, నాన్న వాళ్ళే, మన బంధువులే మనల్ని మనం మోసం చేస్తూ ఉంటారు. అందుకే పౌలు గారు చెప్తూ ఉన్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు అని గలతీ సంఘమునకు ఆయన చక్కటి ఉన్నతమైన మాటనైనా తెలియపరుస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో మన అందమే మనల్ని మోసం చేస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథములో, సామెతల గ్రంథములో జ్ఞాని అయిన సొలొమోను చక్కటి మాటలు రాసినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నాడు, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలు కొనియాడబడుదురు అని బైబిల్లో జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథములో ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. అందం మోసకరం, సౌందర్యమో వ్యర్థం. ఈ రోజున్న అందం, ఈ రోజున్న సౌందర్యం రేపు ఉండదు. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని దేవుని వాక్య భాగములో మనం చూడగలుగుతున్నాం. ఒక్కొక్కసారి మన అందమే మనల్ని మోసం చేస్తూ ఉంటారు. ఎందుకంటే బాల్యములో ఉన్న అందం వేరు, ఎందుకంటే యవన కాలంలో ఉన్న అందం వేరు, మధ్య వయసులో ఉన్న అందం వేరు, వృద్ధాప్యములో ఉన్న అందం వేరు. అది దేవుడిచ్చిన క్రమమైన అందాన్ని చాలామంది ఎందుకంటే అందం కోసం మోసపోతూ ఉంటారు. దేవుని వాక్య భాగంలో నీ అందమే నిన్ను మోసం చేస్తూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథములో నీ అందమే నిన్ను మోసం చేస్తూ ఉంటుంది. కనుక అందచందాలను చూడకు. దేవుని వాక్య భాగంలో సౌందర్యాన్ని గురించి ఆలోచన చేయకు. దేవుని వాక్య భాగంలో దేవుని దృష్టిలో అందరూ సమానమే. చాలామంది అందాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు. దేవుని వాక్య భాగంలో యాకోబు కుమార్తె అయిన దీనాను మనం చూస్తున్నప్పుడు, ఎందుకంటే యోబు కుమార్తెల యొక్క సౌందర్యాన్ని మనం చూస్తున్నప్పుడు చాలా గొప్ప సౌందర్యవంతులు. ఎందుకంటే దేవుని వాక్య భాగంలో యాకోబు కుమార్తె అయిన దీనా పరిస్థితి ఏమైంది అంటే దేవుని వాక్య భాగంలో మోసపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలో కూడా మనం చదివినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయాన్ని చదివినట్లయితే 40వ అధ్యాయం 6వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమని ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయో అడవి పువ్వు వలె ఉన్నదని వాక్య భాగంలో చెబుతూ ఉన్నాడు. సర్వ శరీరులందరూ కూడా దేనిని పోలి ఉన్నారంటే గడ్డిని పోలి ఉన్నట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. వారి అందమంతయు కూడా ఎందుకంటే అడవి పువ్వును పోలి ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమో అని జ్ఞాని అయిన సొలొమోను దేవుని వాక్య భాగములు ఆయన సెలవిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. కొంతమంది అందాన్ని బట్టి మోసపోతూ ఉంటారు. నీ అందాన్ని బట్టి ఎప్పుడు కూడా, ఎందుకంటే నీకున్న దేవుడిచ్చిన
ఆ అందాన్ని బట్టి, దేవుడిచ్చిన సౌందర్యాన్ని బట్టి ఇప్పుడు కూడా మోసపోకు. దేవుడు వెక్కిరింపబడడో బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక అందాన్ని గురించి ఆలోచన చేయకూడదు. ఈ రోజున చాలామంది అందానికి చాలామంది ఎక్కువ సమయాన్ని ఎక్కువ విలువిస్తూ ఉంటారు. అందుకే వెనకడికి బ్యూటీ పార్లర్లో లేకపోతే మగవాళ్ళకి షాపులు లేవు. ఎందుకంటే ఇప్పుడు చాలా విపరీతమైన దాని గురించి ప్రత్యేకమైన సబ్జెక్టు. ఎందుకంటే బ్యూటీషియన్ చదువులు చదువుతున్నారు. దేవుని వాక్య భాగంలో లేకపోతే దేవుని వాక్య భాగంలో చాలా ఎక్కువైపోయిన ఈ రోజుల్లో దేవుని వాక్య భాగములో అందానికి అంత ఎందుకంటే ప్రత్యేకత ఇవ్వవలసిన అవసరము లేదు. దేవుని వాక్యంలో చెప్తూ ఉన్నాడు. కనుక నీ అందమే నిన్ను ఏం చేస్తుంది అంటే మోసం చేస్తూ ఉంటారు. అందుకే అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అనే వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్య భాగంలో బైబిల్లో మనం చదివినట్లయితే తర్వాత మాట బైబిల్లో చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు ఎవడో అని వాక్య భాగములో చెప్తున్నాడు. మానవ శరీరములో ఉన్న ఒక మంచి చక్కటి ప్రాముఖ్యమైన అవయవం ఏమిటంటే హృదయం. ఎందుకంటే నీ హృదయమే నిన్నేం చేస్తుందంటే మోసం చేస్తుంది. ఎందుకంటే హృదయం అంట అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు ఎవడని వాక్య భాగంలో చెబుతూ ఉన్నాడు. అందుకే రాత్రి వేళ హృదయం అన్నిటికంటే మోసకరమైనదని వాక్య భాగంలో చెబుతున్నాడు. అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడో అని వాక్య భాగంలో చెబుతున్నాడు. కనుక ఈ రాత్రి వేళ ఎందుకంటే మానవ హృదయమే చాలా మోసం. ఎందుకంటే హృదయములో ఎన్నెన్నో ఆలోచనలు ఉంటాయి. హృదయములో ఉన్న ఎన్ని ఆలోచనలు ఉంటాయి అంటే చెప్పలేనంత ఆలోచనలు ఉంటాయి. కానీ కొన్ని మనం బయటికి చెప్తేనే తెలుస్తాయి, కొన్ని బయటికి చెప్పలేని ఆలోచనలు ఉంటాయి, అవి ఏమీ కూడా తెలియవు. కనుక మన హృదయమే మనల్ని ఏం చేస్తుందంటే మోసం చేస్తూ ఉంటుంది. అందుకే యేసు ప్రభు మరి మత్తయి యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనములో మీ హృదయములను కలవరపడనీయకుడని వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా చదివినప్పుడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని బైబిల్లో చెబుతూ ఉన్నాడు. నీ హృదయం శుద్ధిగా ఉండాలి, నీ మనసు ఎందుకంటే ఖచ్చితంగా ఉండాలి, నీ మనసు నీ స్వాధీనంలో ఉండాలి. వేరే ఆలోచనలకు వేరే దానికి త్రోవ ఉండకూడదు. నీ హృదయమే నేను మోసం చేస్తాను. ప్రియమైన సహోదరులారా, ఇర్మియా చెబుతూ ఉన్నాడు. కనుక ఈ రాత్రి వేళ కీర్తన గ్రంథంలో కూడా భక్తుడైన కీర్తనాకారుడు కూడా చక్కటి వాక్య భాగాన్ని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కీర్తనలో 51వ కీర్తన 5వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ వాక్య భాగంలో చెప్తున్నాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించి ఉన్నదని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. దావీదు చెప్తూ ఉన్నాడు 51వ కీర్తన 5వ వచనములో, నేను పాపములోనే పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించి ఉన్నదని వాక్య భాగములో చెప్తూ ఉన్నాడు. కనుక రాత్రి వేళ నీ హృదయమే నిన్ను మోసం చేస్తూ ఉంటుంది. కనుక ఈ రాత్రి వేళ నీ హృదయాన్ని నీవు అదుపులో ఉంచుకోవాలి, నీ మనసు నీ స్వాధీనంలో ఉంచుకోవాలి. కొంతమంది మనసు స్వాధీనంలో ఉంచదు. మనసు స్వాధీనంలో ఉంచుకోకపోతే నీ హృదయం ఆత్మహత్యకు దారి తీస్తూ ఉంటుంది. చాలామంది ఎందుకు చనిపోతున్నారు, ఆత్మహత్య చేసుకుని ఎందుకు చనిపోతున్నారంటే వాళ్ళ హృదయం వాళ్ళ స్వాధీనంలో లేక. రాత్రి వేళ దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే మీ హృదయాలని కలవరపడనీయకుడి. హృదయం ఎప్పుడు కూడా శుద్ధిగా ఉండి ప్రభువుని స్తుతించినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు.
ఆస్వాదిస్తూ ఉంటాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు అని బైబిల్లో వాక్యములో అపోస్తుడైన పౌలు చాలా తేటగా ఆయన తెలియపరుస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. రాత్రి వాళ్ళ దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, మరి మరొక మాట వాక్య భాగంలో మరొక మాట కనపడుతూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. కాబట్టి మునుపటి ప్రవక్తన విషయములోనైతే మోసకరమైన దురాలోచనల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై వాక్య భాగంలో చెప్తున్నాడు. దురాలోచనలు, ఎందుకంటే చాలామంది మనుషులు దురాలోచనల చేత మోసపోతూ ఉంటారు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఎందుకంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఎందుకు ఇస్తారంటే అది మోసం కదా. ఎందుకంటే దాంట్లో సరైన ఎందుకంటే పటిష్టత దాంట్లో ఉండదు. పటిష్టత లేకే, ఎందుకంటే ఒకదాని డబ్బులకి ఇంకొకటి ఇస్తున్నాడంటే మరి దాని మోసం ఎంతో ఆలోచన చేయాలి. జనాలు ఎగలబడి ఆ దురాలోచనలకు ఏమవుతారంటే మోసపోతూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథములో దురాలోచన, ఏం ఆలోచన? దురాలోచన. మంచి ఆలోచన కాదు అది, దురాలోచన. కనుక దురాలోచనలు ఎందుకంటే దురాలోచన, దురాశ అంట దుఃఖానికి చేయటంట. కనుక రాత్రి వేళ నీ దురాశే నిన్నేం చేస్తుందంటే మోసం చేస్తూ ఉంటారు. ఆశపడడం తప్పులేదు, కానీ దురాశకు పోకూడదు. దేవుని వాక్య భాగంలో అత్యాశకు పోకూడదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. ఆశపడడం తప్పు కాదు బైబిల్ ప్రకారంగా, కానీ దురాలోచన పరచకూడదు, అత్యాసక్తికి పోకూడదు. దేవుని వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు. యాకోబు పత్రికలో కూడా దురాలోచన గురించి ఒక చక్కటి మాట బైబిల్లో చెప్తూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చెబుతున్నాను. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కనుడని వాక్య భాగంలో చెప్తున్నాడు. అత్యాశ దురాశకు బాగుండదు. దురాశ అంట గర్భం ధరించి అంట దేన్ని కంటదండి? పాపాన్ని కనగా పాపం పరిపక్వమై మరణాన్ని కనుడని వాక్య భాగంలో చెబుతున్నాడు. కనుక ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, నీ దురాశ నిన్ను మోసం చేస్తుంది. ప్రతి మానవ శరీరంలో దురాశ ఉంటుంది. ఆ దురాశను తీసివేసి ఈ రాత్రే దేవుడు మంచి ఆశతో మనల్ని నింపాలని ఎవరి మట్టుకు వాళ్ళే దేవుని సన్నిధానములో ప్రార్థన చేసుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దురాశ దుఃఖానికి చేయటం, దురాశ మనిషిని మోసం చేస్తూ ఉంటుంది. దురాశ నిలువున మనిషిని ఎందుకు చేతనంటే కృంగదీస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా దురాశకు పోకూడదు. ఉన్న దాంట్లో తృప్తి పడాలి, ఉన్న దాంట్లో సర్ది పెట్టుకోవాలి. దురాశకు పోకూడదు. పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో చెప్తున్నాడు. తర్వాత దేవుడు మనుషుడు వేటి ద్వారా మోసపడుతున్నాడో తెలుసా బైబిల్లో? ఎందుకంటే మాటల చేత మోసపోతూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథములో ఒక చక్కటి మాట కనపడుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథం 120వ కీర్తన దయచేసి దేవుని వాక్యాన్ని చూడాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. 120వ కీర్తన దేవుని వాక్య భాగంలో 2వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా అబద్ధములాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించమని బైబిల్లో చెబుతున్నాడు. ఎందుకంటే మోసకరమైన మాటలు, అబద్ధములాడే పెదవులు, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును ఏం చేయాలి? విడిపించుమో బైబిల్లో చెప్తున్నాడు. 3వ వచనం 120వ కీర్తన 3వ వచనములో మోసకరమైన నాలుక
ఆయన నీకేమి చేయను, ఎంతకంటే అధికముగా నీకేమి చేయను అని బైబిల్లో చెప్తున్నాడు. కనుక ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, నీ మాటలే నిన్ను మోసం చేస్తా. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు, నీ మాట అవునంటే అవునని ఉండాలి, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. దేవుని వాక్య భాగం. అందుకే రెండు విధాలుగా, రెండు ధోరణులుగా నీ మాటలు ఉండకూడదు. ఎందుకంటే నీ మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండాలి. బైబిల్లో చెప్తున్నాడు. మాటల చేత చాలామంది మోసపోతూ ఉంటారు. మాటల చేత చాలామంది మోసపోతూ ఉంటారు. దేవుని వాక్య భాగం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడో బైబిల్లో చెబుతున్నాడు. మనుష్యుడు ఏమి విత్తునో అదే పంటను కోస్తాడు. చాలామంది మాటల చేత మోసాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారు కూడా మోసపోతూ ఉంటారు. పెద్దలు చెప్తారు, 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమంటారు. నిజమే, 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తావు, తర్వాత రేపుడు దినాన జరిగేది ఎందుకంటే ఆ పెళ్ళి 3 ముక్కలు అవుతూ ఉంటుంది, 100 ముక్కలు అవ్వచ్చు. కారణం ఏంటంటే 1000 అబద్ధాలు ఉన్నాయి. ఆ పెళ్లి వెనకాల ఎన్ని అబద్ధాలు ఉన్నాయి తెలుసా? 1000 అబద్ధాలు ఉన్నాయి, 1000 ముక్కలు అవుతుంది. కనుక ఆ పెళ్ళి వెనకాల 3 అబద్ధాలు అంటే 3 ముక్కలు అవుతాయి. జాగ్రత్త. నీ మాటలు ఎలా ఉన్నాయో దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచన చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథములో 141వ కీర్తన 3వ వచనములో ఇక్కడ కూడా మాటల గురించి బైబిల్లో చెప్తున్నాడు. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుమో బైబిల్లో చెప్తుంది. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నా నోటిని కాయి, నా పెదవుల ద్వారమునకంట కాపు పెట్టుము. ఏది మాట్లాడాలి అదే మాట్లాడాలి, అనవసరమైన మాటలు. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, విస్తారమైన మాటల్లోనంట దోషం ఉండక మానదంట. విస్తారమైన మాటల్లో ఏముంటుందంట? దోషాలు ఉంటాయి, తప్పులు ఉంటాయి. కనుక దేవుని వాక్య భాగంలో క్లుప్తంగా మాట్లాడాలి, బైబిల్లో చెప్తూ ఉన్నాడు. తర్వాత మన స్నేహం మనల్ని కొన్ని సందర్భాల్లో మోసం చేస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథములో అపోస్తుడైన పౌలు గారు స్నేహపూర్వకమైన మోసాన్ని గురించి పౌలు గారు చక్కటి మాట చెప్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుందంటే చెరుపు. దుష్ట సాంగత్యం, చెడు స్నేహాలు. ఏ స్నేహాలు? చెడు స్నేహాలు. ఈరోజున సంఘములో ఉన్న విశ్వాసులారా, నీవు ఎవరితో స్నేహం చేస్తున్నావు అనేది దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచన చేయాలి. చెడు స్నేహాలు. ఏ స్నేహాలు? చెడు స్నేహాలు. బైబిల్లో చెబుతూ ఉన్నాడు, చెడు స్నేహాలు. నీ స్నేహం నేనేం చేస్తుందంటే మోసం చేస్తూ ఉంటా. దుష్ట సాంగత్యం. ఏ సాంగత్యమో, ఏ స్నేహమో? దుష్ట స్నేహం. ఎవరితో స్నేహం చేస్తున్నావో ఆలోచన చేయాలి. రాత్రి పరిశుద్ధ గ్రంథంలో దుష్ట సాంగత్యం చేత చాలామంది ఏమైపోతున్నారో మోసపోతూ ఉన్నారు. చాలామంది యవనస్తులు, ఎందుకంటే బాల్య వయసు వరకు బాగానే ఉంటారు, తర్వాత కొంచెం విద్య కోసం దూర ప్రాంతాలకు వెళతారు. అక్కడ మన ఉన్న ఊరు నుంచి వేరే పట్టణ ప్రాంతాలకు వెళతారు ఉన్నతమైన చదువుల కోసం. కొంతమంది అక్కడ మారిపోతూ ఉంటారు, అక్కడ ఉన్న దుష్ట సాంగత్యాలు పట్టుకుంటారు కొంతమంది. ఎందుకంటే ఎక్కడున్నా మన భక్తి, యథార్థత, మన పద్ధతులు, మన అలవాట్లు అలాగే ఉండాలి. ఎందుకంటే దూరాన్ని వెళ్ళేంత మాత్రాన మన అలవాట్లు అవ్వకూడదు. బైబిల్లో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని వాక్య భాగంలో సామెతల గ్రంథంలో కూడా సొలొమోను ఒక మాట బైబిల్లో చెప్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చెబుతున్నాను. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు తుంటరులు సహవాసం చేయవాడు.
తన తండ్రికి అపకీర్తిని తెచ్చునని వాక్య భాగంలో చెప్తున్నాడు. దుష్ట సాంగత్యం, తొంటరులు సహవాసం చేయవాడంట తన తండ్రికి ఏం చేస్తాడంట? అపకీర్తిని తెస్తాడంట. ప్రియమైన సహోదరులారా, నీ స్నేహం ఎవరితో స్నేహం చేస్తున్నావో ఆలోచన చేయాలి. సామెతల గ్రంథంలో చెప్తాడు, నిజమైన స్నేహితుడంట విడవక నేనేం చేస్తాడంట? ప్రేమిస్తూ ఉంటాడంట. పోయిన నెలలో స్నేహితులు దినోత్సవం జరుపుకున్నారు. ఎందుకంటే మన స్నేహితుడు ఎవరంటే యేసు ప్రభువే, ఫ్రెండ్షిప్ డే. ఎందుకంటే మన స్నేహితుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తే. కనుక దినాన దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక 7వది పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా గ్రంథములో వాక్య భాగములో చదివినట్లయితే ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. దేవుని వాక్య భాగములో బైబిల్లో చెప్తున్నాడు, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చును. నీ గర్వమే నిన్ను ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. మనందరికీ తెలుసు తాబేలు కుందేలు కథ. కుందేలు గర్వించింది, తాబేలు తను తగ్గించుకుంది, పరుగు పందెం వచ్చింది. ఎందుకంటే కుందేలు గర్వించి నిద్రపోయింది, తాబేలు తాను తగ్గించుకొని జాగ్రత్తగా, ఎందుకంటే తన చేరవలసిన గమ్యస్థానానికి చేరిపోయింది. ఎందుకంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటో తెలుసా? ఎవని గర్వం వాడిని ఏం చేస్తుంది? వాడు చేస్తుంది, మోసం చేస్తుంది. చేత గర్వించకూడదు. గర్వం ఎప్పుడు కూడా మంచిది కాదు. దేవుని బలిష్టమైన చేతుల క్రింద మనం అందరం కూడా దీన మనస్కులై ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. కొన్ని సందర్భాలు బట్టి కొన్ని మన శరీరంలో అవయవాలు బట్టి మనం కొన్ని సందర్భాల్లో మోసపోతూ ఉంటాం. మోసపోకుడి, దేవుడు ఎప్పుడూ కూడా వెక్కిరింపబడడో. దేవుని మాటలు ఏదైతే సెలవిచ్చాడో అదే ఖచ్చితంగా జరుగుతుంది. మనుషుడా, ఏమి విత్తుతావో అదే పంటను కోస్తావు. ప్రేమనే విత్తనాన్ని విత్తు, ఎందుకంటే ప్రేమననే పంటను కోస్తావు. ప్రేమను పంచు, ఎందుకంటే దేవుని వాక్య భాగంలో ఏమి విత్తుతావో అదే పంటను కోస్తావని వాక్య భాగంలో చెబుతున్నాడు. కనుక ఈ రాత్రి ఈ వాక్యాన్ని ద్వారా మీ హృదయములను, మీ మనస్సులను, మీ ఆత్మీయతను సరి చేసుకొని దేవుని వాక్యాన్ని బట్టి ముందుకు సాగాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. నమ్మదగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున ఎంతగానో మమ్మల్ని మీరు కాపాడి రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి ఎంతో కృపను ఆయన మీరు చూపించి బలపరిచారు. నాయన అయ్యా, మీరు దీవించి ఆస్వాదించి నడిపించండి. బలమైన కార్యాలను జరిగించండి. విన్న వాక్యాన్ని వారి హృదయ లోతులలో చొచ్చుకొని వారిలో మార్పును మీరు కలగజేసి బలపరచండి. గొప్ప కార్యాలు మీరు జరిగించి నడిపించండి. మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన మా ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా, నా యేసయ్య మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్. రాత్రి అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. మా పరిచర్య కోసం ప్రార్థించండి. మీకోసం ప్రార్థన చేస్తాను. మీ ప్రార్థన అవసరతలు తప్పనిసరిగా తెలియపరచాలని, మరి కార్యక్రమాని కోసం మీరు అందరూ ప్రార్థన చేసి ఈ కార్యక్రమాల నిమిత్తం, మా పరిచర్య నిమిత్తం మీరు అందరూ సహకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు.